హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా 7వ తరగతి విషయ సూచిక పాఠ్యాంశాలు, అది పాఠం పేరు, కవి రచయిత, ఇతివృత్తం, ప్రక్రియ ఇవైతే చూద్దాము ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే వీడియోని లైక్ చేయండి తప్పకుండా. ఫస్ట్ పాఠం పేరు వచ్చేసి చదువు కవి రచయిత కొరవి గోపరాజు. ఇందులో ప్రక్రియ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చదువు కొరవి గోపరాజు కథా కావ్యానికి చెందిన ప్రక్రియ ఇది, ఓకేనా. ఇతివృత్తం వచ్చేసి విద్య ఆవశ్యకత. నెక్స్ట్ సెకండ్ లెసన్ నాయనమ్మ వచ్చేసి ఇది ఒక కథానిక ప్రక్రియకు చెందింది. వృద్ధుల పట్ల వైఖరి, కుటుంబ విలువలు అనేది ఇతివృత్తము. నెక్స్ట్ శతక సుధ వచ్చేసి శతక కవులు, నైతిక విలువలు దీని యొక్క ఇతివృత్తము. శతకం అనే ప్రక్రియకు చెందింది. అమ్మ జ్ఞాపకాలు వచ్చేసి టి కృష్ణమూర్తి యాదవ్ రచయిత, మాతృప్రేమ ఇతివృత్తము, వచన కవిత ప్రక్రియకు చెందింది. నెక్స్ట్ పల్లె అందాలు, ఫిఫ్త్ లెసన్ పల్లె అందాలు వచ్చేసి అచ్చి వెంకటాచార్యులు రచయిత, గ్రామ సౌందర్య చిత్రణ ఇతివృత్తము, కావ్య ప్రక్రియకు చెందింది. నెక్స్ట్ ప్రేరణ కవి వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాము, వ్యక్తిత్వ వికాసము ఇతివృత్తము, ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ. నెక్స్ట్ శిల్పి కవి వచ్చేసి గుర్రం జాషువా, కళా సౌందర్య ఇతివృత్తానికి సంబంధించింది, ఖండకావ్య ప్రక్రియ. గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు వచ్చేసి రచయిత దేవులపల్లి రామానుజరావు, సాంస్కృతిక విలువలు అనేది ఇతివృత్తము, రేడియో ప్రసంగం యొక్క ప్రక్రియ. నెక్స్ట్ ఏకులం అనేది చిరబండ రాజు రచించారు, కవి. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ, ప్రక్రియ వచ్చేసి గేయము. ఇందులో సీత ఇష్టాలు పాఠం పేరు. ఇందులో రచయిత ఏం లేరు ఫ్రెండ్స్. ఇతివృత్తం వచ్చేసి బాలికా విద్య, ప్రక్రియ బుర్రకథ. స్త్రీలు పొంగిన జీవకడ్డ 11th లెసన్, కవి వచ్చేసి రాయప్రోలు సుబ్బారావు, ఇతివృత్తము దేశభక్తి, ప్రక్రియ గేయ ప్రక్రియకు సంబంధించింది. నెక్స్ట్ రాణి శంకరమ్మ చారిత్రక వీరగాథ ప్రక్రియ ఇతివృత్తము, ప్రక్రియ వచ్చేసి గేయ కథ. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కవి పరిచయాలు అయితే చూద్దాము. ఫస్ట్ లెసన్ చదువు కొరవి గోపరాజు గురించి చూద్దాము. పరిచయము. కొరవి గోపరాజు ఏ లెసన్ ఫ్రెండ్స్ ఇది? కొరవి గోపరాజు వచ్చేసి చదువు కొరవి గోపరాజు రచించాడు. కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసవరాజు. గోపరాజు నిజామాబాద్ డిస్టిక్ బింగల్ ప్రాంతం వాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు, మహారాజు రాణామల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత. ఈయన ఏ కాలానికి చెందినవాడు? 15వ శతాబ్దానికి చెందినవాడు. నెక్స్ట్ 7th క్లాస్లో ఉన్న కవి వచ్చేసి టి కృష్ణమూర్తి యాదవ్. ఏం లెసన్ ఫ్రెండ్స్ ఇది? అమ్మ జ్ఞాపకాలు, టి కృష్ణమూర్తి యాదవ్. ఈయన గురించి చూద్దాము మనం. కవి పరిచయము. కాలం వచ్చేసి 1940-2004. సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాల్లోకి పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన టి కృష్ణమూర్తి యాదవ్ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈయన తెలంగాణ భాషలో యాసలో వచన కవిత్వం రాసిన కవులలో ఒకడు. తన తొలి కవిత సంపుటి తొక్కుడు బండతో సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. శబ్నం వీరి 2వ కవితా సంపుటి గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవిత చరిత్రను తన కవిత్వంలో చొప్పించాడు. సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి కృష్ణమూర్తి యాదవ్ యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ మరొక కవి పరిచయం. నెక్స్ట్ పల్లె అందాలు రచించింది అచ్చి వెంకటాచార్యులు గురించి. కాలం వచ్చేసి 1914-1985. రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవి శిఖామణి అచ్చి వెంకటాచార్యులు నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో జన్మించారు. ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు, ఏక శ్వాస ప్రబంధం ఈయన రచనలు. పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు, హారతులు, పద్యాలు ఇప్పటికీ ప్రజల నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. నెక్స్ట్ మరొక కవి గురించి చూద్దాము. నెక్స్ట్ ప్రేరణ లెసన్ రచించింది వచ్చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాము. ఈయన గురించి చూద్దాము మనము. కాలం వచ్చేసి 1510-1931 to
27/7/2015 అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఈయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అంకితమిచ్చాడు. ఒక విజేత ఆత్మకథ, ఇగ్నిటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్, అండ్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశాడు. శాస్త్ర రంగంలో ఈయన విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతోనూ భారత ప్రభుత్వం సత్కరించింది. దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఈయనను గౌరవించాయి. నెక్స్ట్ రచయిత వచ్చేసి శిల్పి గుర్రం జాషువా రచయిత. శిల్పి లెసన్ రచించింది గుర్రం జాషువా. ఈయన గురించి చూద్దాము. కాలం వచ్చేసి 28/9/1895 టు 24/7/1971. మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భారతమాత గొప్పతనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. రచనల్లో అణువణువున తెలుగుదనం గుబాళింపచేసిన జాషువా గబ్బిలం, పిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్నకథ, లోకము, కొత్త లోకము, ఖండకావ్యాలు మొదలైన రచనలు చేశాడు. ఈయన రచనలు సరళంగా ఉంటాయి. వర్ణనలు కళ్ళకు కట్టినట్టుంటాయి. కవి కోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైనవి జాషువా బిరుదులు. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నాడు. ఇది గుర్రం జాషువా గురించి. నెక్స్ట్ వచ్చేసి గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు. రచయిత వచ్చేసి దేవులపల్లి రామానుజరావు. ఈయన గురించి చూద్దాము మనం. కవి పరిచయము. కాలం వచ్చేసి 25/8/1917 టు 8/6/1993. ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు. జాతీయ పునరుజ్జీవన మహోద్యమ కార్యకర్త. తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ రచయిత దేవులపల్లి రామానుజరావు. హన్మకొండ జిల్లాలోని దేశాయిపేట గ్రామంలో వెంకట చలపతిరావు, ఆండాలమ్మ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య దేశాయిపాటలో, హైస్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేశాడు. 1946లో శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు. గోల్కొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెలుగు సాహితీ వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి ఈయన రచనలు. 10 సంవత్సరాల జ్ఞాపకాలు. ఈయన ఆత్మకథ. ఆంధ్ర సారస్వత పరిషత్తుకు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించాడు. ఇది దేవులపల్లి రామానుజరావు గురించిన కవి పరిచయం. నెక్స్ట్ వచ్చేసి ఏ కులము చెరబండ రాజు. కవి పరిచయం చూద్దాము. కాలం వచ్చేసి 1944 జనవరి 3 టు 1982 జూన్ 2. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. జూలై 2. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం ఇతని సొంత ఊరు. ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1965లో దిగంబర కవిగా మొదలై 1970 తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. గమ్యం, ముట్టడి, పల్లవి ఇతని కవితా సంకలనాలు. కత్తిపాట ఇతని పాటల సంకలనం. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు, మొక్కవోని దీక్షకు, ధిక్కార స్వరానికి ప్రతినిధి. ప్రతీక చెరబండరాజు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి కవి పరిచయాలు 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుండి. మరికొన్ని మొత్తం 7th క్లాస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.